హాయ్ హలో వెల్కమ్ టు ఐరా మీడియా. నేను మీ రాధని. నేను మొన్న చెప్పాను కదా బీర మొక్కల్లో 3G కటింగ్ ఎలా చేయాలి అనేది మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. 3G కటింగ్ చేసిన తర్వాత మా మొక్కలకి ఎటువంటి కాయలు వచ్చాయనేది మీకు ఇప్పుడు చూపించడానికని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, మొన్న చూపించాను కదా కింద ఈ మొక్కకంతా 3G కటింగ్ చేశాను కదా. 3G కటింగ్ చేయటం వల్ల కింద ఈ కొమ్మ ఏదైతే ఉందో దానికి బాగా గాలి రావటం వల్ల చూడండి కాయలు కూడా ఏవి కింద ఉన్న కాయలు కూడా ఏవి పాచిపోవటం కానీ లేదంటే ఏవి పోవటం కూడా అటువంటి ఏమీ జరగలేదన్నమాట. మీరు పైన కూడా చూసినట్లయితే నేను ఏవైతే కట్ చేశానో ఆ కట్ చేసిన కొమ్మల నుంచి ఇంకొక కొమ్మ అనేది ఎక్స్పాన్షన్ అయ్యి కొత్తగా ఇంకొక కొత్త కొమ్మ అనేది ఏర్పడింది. కొత్త కొమ్మ అనేది ఏర్పడి దానికి మొత్తానికి కూడా కాయలు ఏర్పడింది. నేను ఇప్పుడు ఈ 3G కటింగ్ చేసి కూడా లాస్ట్ వీక్ డేసే అవుతుంది. వీక్ డేస్ తర్వాతకే ఇప్పటికి ఇవన్నీ పెరిగిపోయాయి అన్నమాట. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే 3G కటింగ్ అనేది చేయటం వల్ల ఈ కాప్ అనేది వచ్చిందనమాట. చూసారు కదా, ఇవి ఇప్పటికే కొంచెము ముదురుగా అయిపోయేటట్టుగా ఉన్నాయి. వీటిని ఈరోజు కట్ చేసుకుందాం. మరిన్ని రోజులన్నీ కూడా ఈ కాయలను ఎక్కువగా ఉంచినా కానీ ఇవి పనికి రావన్నమాట. అందుకోసమే వీటిని వెంటనే కట్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, వీటికి ఉన్న అన్నెసరీ కొమ్మలు అనేవి ఆకులు ఇవన్నీ తీసేయటం వల్ల, పాత ఆకులు అన్నెసరీ కొమ్మలు ఇవన్నీ తీసేయటం వల్ల కూడా కాయలు చాలా బలంగా కూడా ఉన్నాయి. ఓకే, అటువైపు కూడా ఉన్నాయి కొన్ని కాయలు, అవి కూడా కొద్దాం రండి. చూసారు కదా, ఇవన్నీ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఇవన్నీ కూడాను ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇవి పెద్దగా అవ్వడానికి మ్యాక్స్ 3-4 డేస్ పడుతుంది. 3-4 డేస్ తర్వాత ఇవి కూడా మనం కోసుకోవడానికి వీలవుతుంది. చూసారు కదా, ఇప్పుడు మిగిలిన వాటితో పోలిస్తే ఇది కొంచెం చాలా పొడవుగా ఉంది. నాకు తెలిసి ఇది చాలా పొడవుగా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇవి కూడా పక్కన వచ్చిన పిందెలు ఇవి కూడా కొంచెం పొడవుగానే కనిపిస్తున్నాయి. మొన్న మనము ఈ కింద ఉన్న కొమ్మలన్నీ తీసేయడం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్క చెట్టుకి కూడా ఇలా కాపు వచ్చేసింది. మా టెర్రస్ గార్డెన్లో నేను ఆ కాయలే కాదు, టమాటాలు బీరకాయలు అవే కాదు, ఆకుకూరలు ఇవి కూడా పెంచుతున్నాను అనమాట. దీంట్లో ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ కొత్తిమీర. మనం ప్రతి ఒక్క వంటల్లో కొత్తిమీర అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు. కాకపోతే చాలామంది నాతో అంటున్నారనమాట, మేము కొత్తిమీర వేస్తున్నాం కానీ అవి సరిగా బ్రతకట్లేదు ఎందుకు అని అంటూ ఉన్నారు. నేను వాటిని ఎలా పెంచాలి ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది కూడా బాగా వేపుగా పెరిగిపోయింది కాబట్టి వీటిని కూడా నేను కొంచెం కట్ చేస్తున్నాను. కొత్తిమీర లాంటివి మనం కట్ చేసేటప్పుడు కత్తెర అటువంటివి యూస్ చేయదు, ఎందుకంటే ఈ కొమ్మలు అనేవి చాలా డెలికేటెడ్గా ఉంటాయి కాబట్టి ఇవి కత్తెర అటువంటి యూస్ చేయకుండా జాగ్రత్తగా మన చేతితోటే వీటిని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద ఏవైతే వాలిపోతున్నాయో వాటి వరకు కట్ చేస్తున్నాను ప్రస్తుతానికి. చూడండి, గాలి తగలాలి అంటే కాస్త ఈ కింద ఏవైతే ఉన్నాయో వాటి వరకు కట్ చేసుకోవాలి ఇలాగా. నేను ఇదే కాదండి, కొత్తిమీర ఒకటే కాదు, చూడండి తోటకూర కూడా ఉంది. ఇక్కడ తోటకూర ఉంది, బచ్చల కూర ఉంది, అలాగే పాలకూర కూడా ఉంది మా గార్డెన్లో. చూడండి, మొన్న నేను రీసెంట్గా ఒక వీక్ డేస్ బ్యాక్ సొరకాయ విత్తనాలు కూడా వేశాను. అంటే ఇంతకుముందు వేద్దామని అనుకున్నాను కానీ సీడ్స్ అనేది అవైలబుల్ లేక ఇప్పుడు కొంచెం డిలే వేసాను అనమాట. పర్లేదు, లేట్గా వేసినా కానీ బాగా వచ్చాయి. ఈ కంటైనరు మనకి మామూలుగానే బయట దొరుకుతూ ఉంటాయి. నేను ఈ పాలకూర కోసం సపరేట్గా కంటైనర్ అంటూ ఏమీ కొనలేదు. కొనకుండానే మనకి ఇంట్లో బయట మామూలుగానే దొరుకుతుంటాయి కదా థర్మాకోల్ షీట్ది ఈ డబ్బాని నేను ఈ కంటైనర్గా యూస్ చేశాను అనమాట. ఈ కంటైనర్గా యూస్ చేసి ఇందులో పాలకూర అనేది వేశాను. ఇది చూడండి, ఇది బాగా పెరిగింది కదా, ఇది సీడ్స్ కోసం అనమాట. ఇవి గింజలు కూడా వచ్చాయి చూడండి. అంటే ఇవి గింజల కోసం అని చెప్పి ఇది పెరిగిన దాన్ని ఈ కొమ్మను అనేది ఇలా ఉంచేసాను అనమాట. ఎందుకంటే మనకి గింజలు అనేది వస్తాయి కాబట్టి. ఇదిగోండి, పాలకూర కూడా బాగా పెరిగింది, దాన్ని కూడా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ వీడియోలో మీకు నేను పాలకూర గింజలు ఎలా పెట్టాలి, తర్వాత పుదీనావి ఎలా పెట్టాలి అనేది మీకు చూపిస్తాను క్లియర్గా. ఇవి వచ్చినప్పటికి ఎప్పటికప్పుడు వీటిని కట్ చేస్తూ ఉండాలండి. కట్ చేస్తే మాత్రమే ఇవి బాగా పెరుగుతాయి. కట్ చేయకుండా మనం అలా వదిలేసాము అని అంటే మాత్రము అవి కింద గాలికి కింద పడిపోవటము, లేదంటే వర్షపు నీరు పడ్డప్పుడు ఇవి పాచిపోవటం, కింద పాచిపోవటం అట్లాంటివి జరుగుతుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు పెరిగినప్పుడల్లా వీటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి.
ఎప్పటికప్పుడు కట్ చేస్తేనే మాత్రమే వేపుగా పెరుగుతాయి అన్నమాట. నేను నా టెర్రస్ గార్డెన్లో యూస్ చేసే అన్నీ కూడాను మెటీరియల్ వరకు మాత్రం ఎక్కువ హెవీ బడ్జెట్లోవి కాదండి. మనకి ఇంట్లో ఏవైతే వేస్ట్గా మనం వాడనివి ఏవైతే ఉంటాయో వాటిని యూస్ చేసుకొని మాత్రమే ఈ కంటైనర్స్ అనేది మేము మెయింటైన్ చేస్తున్నాం అనమాట. స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇది ఎప్పుడు కూడా టెర్రస్ గార్డెన్ అనేది మనము ఇంట్లో టైంపాస్ కోసం చేసుకునేదే, అంతేకాని దీని మీద ఎక్కువ హెవీ ఎక్స్పెన్సివ్ అనేది పెట్టకూడదు. ఇది మాత్రం వదిలేస్తున్నానండి, ఎందుకంటే ఈ సీడ్స్ కోసం మాత్రమే దీన్ని వదిలేస్తున్నాను. ఇది ఎండిపోయిందంటే ఆటోమేటిక్ ఇందులో పడిపోతుంది, ఆటోమేటిక్ మనం వేయకపోయినా మొక్క అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని మాత్రం ఇలాగే వదిలేస్తున్నాను. పాలకూరతో పాటు తోటకూర కూడా కొంచెం పెరిగింది. ఈ తోటకూరను కూడా కట్ చేస్తున్నాను. మరి కట్ చేయకుండా మనం ఉంచేసామనుకోండి, ఇదేంటంటే తొందరగా ముదిరిపోతుంది అనమాట. కాబట్టి తోటకూరను కూడా నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఉంది మధ్యలో. ఇదిగోండి, నేను ఈ చిన్న చిన్న వాటిలో నారు పోసాను అనమాట. కొన్ని మొక్కలు ఉంటాయి, అవి ఏంటివి, టమాటా కానీ, మిర్చి కానీ, వంగ మొక్కలు కానీ, వాటిని కంపల్సరీగా రీప్లేస్మెంట్ అనేది చేయాలి. రీప్లేస్మెంట్ చేయాలి అని అంటే వాటిని ఫస్ట్ నారు పోసుకోవాలి. మనం అంత పెద్ద కంటైనర్లో నారు పోస్తే రాదు. కాబట్టి వీటిలో వర్మీ కంపోస్ట్ అనేది చూసారు కదా, ఇది చాలా నల్లగా కనపడుతుంది. ఈ వర్మీ కంపోస్ట్ అనేది వేసి విత్తనాలు వేసాను అనమాట. ఈ విత్తనాలు వేసి వీక్ డేస్ అవుతుంది. ఇవి కూడా వచ్చాయి. ఇది మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది, 30 రూపీస్ 20 రూపీస్ ఉంటుంది. ఇది నేను బయట తీసుకొచ్చాను. ఇవి మనం ఇంట్లో వాడుకునే పగిలిపోయిన డబ్బాలు, దాంట్లో ఇది కూడా నేను స్టోర్ చేసుకొని దీంట్లో కూడా పెట్టాను అనమాట. ఇవి ఇంకొక వీక్ డేస్ అయితే మనం వీటిని రీప్లేస్ చేయడానికి ఉంటుందన్నమాట. ఇవే కాదు, మనము కొన్ని కాయజాతి మొక్కలు అనేవి మనం కంపల్సరీగా రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటిలో మిరప, టమాటా, వంగ ఇటువంటి మొక్కలు. వీటిని ఎక్కువ బయట మరీ ఎక్కువ ఎండకు కూడా ఉంచకూడదు అనమాట. కొంచెం గాలి తగిలే ప్లేస్లో మాత్రమే వీటిని ఉంచాల్సి ఉంటుందన్నమాట. ఎక్కువ ఎండలో పెట్టినా కానీ ఇది చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గాలి వెలుతురు తగిలే ప్లేస్లో పెడితే సరిపోతుంది. చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, ఈ కంటైనర్ ఎలా చేశారు, ఏంటి ఇంత పెద్ద కంటైనరు ఈ స్లాబ్ మీద ఆగుతుందా అని కొంతమంది క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు కాబట్టి దీని గురించి కూడా నేను ఒక సపరేట్ వీడియో అనేది చేస్తాను. ఈ కంటైనర్ ఎలా మేకింగ్ చేశారు ఏంటి అనేది దాని గురించి కూడా మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూసారు కదా, ఇవి నేను నా టెర్రస్ గార్డెన్లో నేను పండించిన కాయలు అనమాట. అంటే నేను రీసెంట్గా విత్తనాలు వేశాను కాబట్టి ఇప్పుడే నాకు కాపు అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ కాయలు, ఈ ఆకుకూరలు కానీ, ఈ కాయలు కానీ ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అంటే ఇవి చూడగానే మనకేమనిపిస్తుంది అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన టెర్రస్ గార్డెన్ పైన మనం ఇలాంటి పంటలు పండించుకుంటున్నామని అంటే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది కూడా మనం ఆర్గానిక్ అనమాట. అంటే ఎటువంటి కెమికల్స్ కానీ, ఎటువంటి క్రిమిసంహారక మందులు కానీ ఎటువంటి యూజ్ చేయకుండా మన టెర్రస్ గార్డెన్పై ఇటువంటి మనం పండిస్తున్నాం అంటే చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. చూసారా, ఇవి చూడండి ఎంత స్ట్రాంగ్గా, ఎంత హెల్దీగా ఉన్నాయో. ఈ ఆకుకూరలు కానీ ఏటిలో కూడా మేము ఎటువంటి క్రిమిసంహారక మందులు అనేవి యూజ్ చేయకుండా వీటిని అనేది పండించడం అనేది జరిగిందనమాట. ఇటువంటి తినటం వల్ల ఏంటంటే మెయిన్ మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, మనం కూడా చాలా హెల్తీగా చాలా స్ట్రాంగ్గా ఉంటాం అనమాట. నాకైతే ఇవి అయితే సరిపోతాయి, ఎందుకంటే నాది చిన్న ఫ్యామిలీ కాబట్టి నాకైతే ఇవన్నీ కూడా సరిపోతాయి, చాలా ఎక్కువగా అవుతాయి కూడా. ఇది ఈరోజుటి వీడియో అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనకి ఎలా ఈ కొత్తిమీర అనేది ఎలా వేయాలి, తర్వాత ఆకుకూరల్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.